మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుధాకర్ కౌశికితో సురేష్ మారిపోయాను, మళ్ళీ కలిసిపోతాను, ఇంటికి వచ్చినప్పుడు రానివ్వకుండా ఉండాల్సింది అని చెప్తూ ఉంటాడు. ఒకసారి తప్పు జరిగిపోయింది మామయ్య, మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉంటే అందరికీ మంచిది, లేదంటే ఇలాంటివి ఊరికేనే కోట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది అని నిషి చెప్తుంది. ఇక సురేష్ బాధపడుతూ ఉంటాడు. లోపల నుంచి దివ్యాంక వస్తుంది. ఏం చేస్తున్నావు దివ్యాంక, ఏం చేయాలనుకుంటున్నావు? తప్పు జరిగింది, తల వంచాను, దాన్ని నువ్వు అడ్డం పెట్టుకొని కౌశికిని బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని సురేష్ కోప్పడతాడు. నేను చెప్పేది విను సురేష్ అని దివ్యాంక చెప్తూ ఉంటే, నువ్వు చేస్తున్న వెధవ పనిని సమర్థించుకోవద్దు దివ్యాంక. కౌశికి నా మీద ప్రేమతో మా ఇద్దరి పేరు మీద ల్యాండ్ కొనేది. ఇప్పుడు డబ్బులు అడిగే హక్కు నాకే కాదు, నీకు కూడా లేదు. గుర్తుపెట్టుకోవద్దు దివ్యాంక. నేను ఈ పెళ్లి ఒప్పుకుంది నీ ప్రేమతోనో కౌశికి మీద కోపంతోనో కాదు. నేను చేసిన తప్పు కౌశికి వరకు చేరకూడదని, ఆ తప్పుకు శిక్ష కౌశికి అనుభవించకూడదని ఈ డబ్బు కౌశికి ఇచ్చిరా అని సురేష్ చాలా కోపంగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుధాకర్ అయితే బాధపడకు కౌశికి, పోతే పోయింది వెతవ డబ్బు, నువ్వు తలుచుకుంటే ఆ డబ్బుని ఎంతసేపట్లో సంపాదిస్తావో చెప్పు అని ఇక కౌశికి చెప్తూ ఉంటే, వదిన ఆలోచిస్తున్నది పోయిన డబ్బు గురించి కాదు మామయ్య, అన్నయ్య మౌనం గురించి. ఈ క్షణం తను పోగొట్టుకున్నది తన ఆస్తినో, తన 2.5 కోట్ల రూపాయలనో కాదు, 10 ఏళ్ల తన ప్రేమని, 40 ఏళ్ల తన కళని, తన పెళ్ళిని. ఇప్పుడు దాన్ని దూరం చేసుకుంటే ఇంకా ఎప్పటికి కూడా దాన్ని సంపాదించుకోలేదు, అంతే కదా వదిన అని దాత్రి చెప్తుంది. బాధపడకక్క, అసలు దివ్యాంక ఆ డబ్బులు అడిగిన విషయం బావకి తెలియదు అని కేదార్ చెప్తాడు. అదేంది సురేష్, అడగమంటేనే కదా దివ్యాంక అడిగింది అని సుధాకర్ చెప్తుంటే, లేదు మామయ్య గారు, అదంతా కూడా దివ్యాంక ఆడుతున్న డ్రామా అని దాత్రి చెప్తుంది. మళ్ళీ ఆ విషయం తెలిసాకైనా సురేష్ ఎందుకు నోరు మెదపడం లేదు అని సురేష్ ఎందుకు నోరు మెదపడం లేదు అని సుధాకర్ చెప్తుంటే, ఎంత ఆలోచించినా కూడా ఏం తెలియటం లేదు బాబాయ్ అని కౌశికి చెప్తూ ఉంటుంది. కారణం ఏదైనా కూడా దాని వెనుక కూడా నీ మీద ప్రేమే ఉంటుంది వదిన అని దాత్రి అంటే, త్వరలో ఆ కారణం ఏంటో కనిపెడతాం అని కేదార్ చెప్తాడు. ఇక దివ్యాంక దగ్గరకు నిషి, యువరాజ్ ఇద్దరు వెళ్తారు. మా అక్క మీద గెలిచిన ఆనందంతో ఎగిరికి ఎంత వేస్తా అనుకుంటే, నువ్వేంటి ఇలా మొహం మార్చుకొని నిల్చున్నావు అని యువరాజ్ అడుగుతాడు. సురేష్ అన్నయ్య ఏమన్నా అన్నాడా అని నిషి అడుగుతుంది. కౌశికి మీద ప్రేమ ఎంతుందో నాకే చెప్పి వెళ్ళాడు, పైగా డబ్బులు తీసుకొచ్చి కౌశికికి ఇచ్చేయాలంట అని దివ్యాంక చెప్తుంది. ఇచ్చేదేంటి, అంత కష్టపడి ప్లాన్ చేసింది డబ్బులు ఇచ్చేయడానికా అని నిషి అడుగుతుంది. దివ్యాంక ఇదంతా చేయడానికి ఒప్పుకుంది అక్కకి బావంటే అసహ్యం కలుగుతుందని. ఇప్పుడు నువ్వు కానికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తే బావ ఏమని చెప్పాడని ఆ జగదాత్రి భజన చేసి అక్క మనసులో బావ మీద మళ్ళీ నమ్మకాన్ని పెంచేస్తాడని యువరాజ్ అంటారు. సురేష్ నా కంట్రోల్లోకి ఉన్నాడు యువరాజ్, అతను చెప్పింది నేను వింటానని మీరెలా అనుకున్నారు అని దివ్యాంక చెప్తుంది. మరి డబ్బులు తిరిగి ఇవ్వలేదని అన్నయ్య గొడవ చేస్తే అని నిషిక అడుగుతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను అని దివ్యాంక చెప్తుంది. సరే ముందు బ్యాగ్ ఓపెన్ చేయి, వదిన కష్టార్జితం కన్నీళ్ళు ఎంత బాగున్నాయో చూద్దాం అని నిషి చెప్తుంది. ఇక దివ్యాంక బ్యాగ్ ఓపెన్ చేయగానే బ్యాగ్లో నుంచి పొగొస్తుంటుంది. అయ్యో పొగొస్తుంది ఏంటి అని దివ్యాంక బ్యాగ్ కింద పడేస్తుంది. అయ్యో డబ్బు అని బ్యాగ్ చూస్తూ ఉంటే బ్యాగ్లో ఉన్న డబ్బు అంతా కూడా మంటల్లో కాలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కౌశికి, సుధాకర్, దాత్రి, కేదార్లు వస్తారు. దాత్రి ఇక కేదార్ నవ్వుతూ ఉంటారు. ఇదంతా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అయితే దాత్రి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. సరే వదిన, మీరు చెప్పినట్టు తీసుకొస్తాను అని దాత్రి కౌశికి దగ్గర డబ్బు తీసుకొని కౌశికి ఇచ్చిన డబ్బుని మార్చేసి వేరే కార్డులు పెట్టి అందులో ఇంకా డబ్బును వేరే నకిలీ డబ్బును పెట్టి ఇందులో ఉన్న మాయిశ్చరైజ్ మొత్తం కూడా ఆవిరైపోయిన మరుక్షణం ఈ డబ్బు కళ్ళ ముందే కాడిపోతుంది అని చెప్తూ, డబ్బు మీ లాకర్లోనే సేఫ్గా ఉంది అని కౌశికి చెప్తుంటుంది. అయినా ఇలా ఎందుకు చేసావమ్మా, వెదవ డబ్బు పోతే పోయింది కదా అని సుధాకర్ చెప్తాడు. దివ్యాంక తీసుకున్న డబ్బు మాత్రమే కాదు మామయ్య గారు, వదిన పరువుని, వదిన ధైర్యాన్ని అని గేటు దాటిన వెంటనే దివ్యాంక అందరికీ వదిన మీద గెలిచానని చెప్పుకుంటుంది అని దాత్రి చెప్తుంది. అది గెలవటానికి ఇది ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓడిపోయిన మొహానికి చేతులకి బురద రాసుకొని మరీ వచ్చానని చెప్తుంది అని కేదార్ చెప్తాడు. కౌశికి అయితే ఇదంతా విని సంతోషపడుతూ ఉంటుంది. అరే రే దివ్యాంక, ఏంటి దివ్యాంక నీ పేస్ అలా అయిపోయింది, అయినా చెప్పాను కదా పెద్ద అమౌంట్ జాగ్రత్త అని దాత్రి అంటుంది. అర్హత లేని వాళ్ళ చేతుల్లో డబ్బు పెడితే ఇలాగే ఉంటుంది అని
మొహం చూస్తుంటేనే చాలా బాధగా ఉంది దివ్యాంక అని కేదార్ చెప్తాడు. ఇదంతా మీరే చేశారు కదూ, మీరే ఈ డబ్బుని కాల్ చేశారు కదూ అని నిషి చెప్తుంది. మోసం కౌశికి ఇది చాలా పెద్ద మోసం అని దివ్యాంక చెప్తుంది. నువ్వు నా ఫీలింగ్స్తో బిజినెస్ చేద్దాం అనుకున్నావు, కానీ నేను బిజినెస్ చేయాలంటే నా స్థాయి వాళ్ళతోనే చేస్తాను అని కౌశికి చెప్తుంది. చూడు దివ్యాంక, అన్నయ్య డబ్బులు అడగడం ఎంత నిజమో మీకు కూడా ఈ డబ్బు ఏం చేయలేరన్నది అంతే నిజం. నువ్వు సంతకం పెంచావు, మేము డబ్బులు ఇచ్చేసాం అని దాత్రి చెప్తుంది. పాపం ఏం జరుగుతుందో అర్థం అవడానికి వీళ్ళకి కొంచెం టైం కావాలనుకుంటా. మీకు కావాల్సినంత టైం తీసుకోండి, పతండక్క వెళ్దాం అని కేదార్, కౌశికి ఇక సుధాకర్, దాత్రి లోపలికి వెళ్ళిపోతారు. కౌశికి థ్యాంక్ యూ చెప్తుంది. నీ రుణం తీర్చుకోలేను జగదాత్రి, చెప్పు, నా కోసం ఇంత చేస్తున్నా మీకు నేనేం చేయగలను? పోనీ మీకేం కావాలో చెప్పండి, అదే కొని పెడతాను అని అంటే, మా ప్రేమకి వెలకట్టమని అడుగుతున్నారా వదిన అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నేను అనలేదు జగదాత్రి అని కౌశికి అంటుంది. నేను ఏదో ఊరికే అన్నాను అని కౌశికి అంటుంది. నువ్వు ఉండగా మాకే అవసరం ఉండదు, అందరం మధ్య అందరితో కలిసి ఉండడం కంటే మాకింకేం వద్దక్క అని కేదార్ చెప్తాడు. కానీ ఒకటే రిక్వెస్ట్ వదిన, అన్నయ్య మాటలకి మాత్రం మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే మాట్లాడుతున్నది అన్నయ్య అయినా మాట్లాడిస్తున్నది మాత్రం ఆ దివ్యాంకనే అని రాత్రి చెప్తుంది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న మనిషే మనసు విరిచేసేలా మాట్లాడుతుంటే ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు జగదాత్రి అని ఇక కౌశికి చెప్తూ బాధపడుతూ ఉంటుంది. కొంచెం ఓపిక పట్టండి వదిన, అసలు అన్నయ్య ఎందుకు దివ్యాంగా చెప్తున్నట్టు ఉంటున్నాడో మనం తెలుసుకుంటే చాలు, ఆ తర్వాత అన్నయ్యని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాది అని దాత్రి చెప్తుంది. ఇక బావ నువ్వు అప్పుడు హ్యాపీగా కలిసి ఉండొచ్చు అని కేదార్ చెప్తుంటాడు. కలుస్తామన్న మాట విన్నప్పుడు కలుస్తున్నామన్న ఆనందం కంటే ఎన్ని రోజులన్న ప్రశ్నే ఎక్కువ బాధ పెడుతుంది. ఎందుకంటే మేము ప్రేమతో కలిసిన రోజుల కంటే అబద్ధార్థాలు దూరమైన రోజులే ఎక్కువగా ఉన్నాయి. అసలు మేము కలిసి ఉంటామన్న మాట మా తలరాతలో లేసిపెట్టుందో లేదా రాసిపెట్టుందో లేదా అన్నదే భయంగా ఉంది. అంటే మీరు కలిసి ఉండకపోతే ప్రేమకి అసలు ప్రేమ అన్న పదానికి అర్థమే ఉండదు వదిన. అయినా ఇన్ని కష్టాలని, ఇన్ని మనస్పర్ధల్ని, ఇన్ని కన్నీళ్ళను కూడా దాటుకొని కూడా మీ ప్రేమ అలాగే ఉంది. మీ తలరాతలో మీరు కలిసి ఉండాలని రాసింది కాబట్టి ఎవరెన్నిసార్లు దూరం చేయాలని ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ మీరు కలుస్తూనే ఉన్నారు అని దాత్రి చెప్తుంది. మీరు కలవడం గురించి ఏ డౌట్ పెట్టుకోవద్దు, మీరు కలిసే ఉంటారు అంతే అని కేదార్ చెప్తాడు. ఇక కౌశికి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా ఆ దివ్యాంక మాట మన అన్నయ్య మాట ఎలా అవుతుందో కనిపెట్టాలి అని కేడి చెప్తూ ఉంటారు. అన్నయ్య వదినతో కలిసి ఉండాలని అనుకోవాలి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపే ఫోన్ వస్తుంది. చెప్పు కిరణ్ అని దాత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మేడం, ఇప్పుడు త్రిపాఠి గారు వచ్చి మహేందర్కి కడుపు నొప్పిగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఎంత చెప్పినా వినకుండా ఇక మేనేజర్ని తీసుకొని వెళ్ళిపోయాడు అని కిరణ్ చెప్తాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? తనతో పాటు మన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా లేదా అని జేడి అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, ఎవరిని వద్దని ఒక్కరిని తీసుకెళ్లారు అని కిరణ్ చెప్తాడు. ఇక దాత్రి సరే నేను వస్తున్నాను అని కాల్ కట్ చేసేస్తుంది. త్రిపాఠి ఖచ్చితంగా మహేందర్ని చంపడానికి తీసుకువెళ్ళాడు, మనం ఆపకపోతే నిజాలు ఎప్పటికీ బయటపడవు, పద వెళ్దాం అని కేడీని తీసుకొని జేడీ బయలుదేరి వెళ్తుంది. ఇక ఇంకోవైపు సాధూర్ సార్కి హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు. ఇక హోమ్ మినిస్టర్ సాధు సార్ని తిడుతూ ఉంటారు. ఇలా సెల్యూట్లు బాగా పెడతారు కానీ కేసును మాత్రం త్వరగా సాల్వ్ చేయరు. ఆ పని మీదే నేను మా టీం ఉన్నాం సార్, కేసులో చాలా పెద్ద క్లూ దొరికింది, మర్డర్లో ఇన్వాల్వ్ అయినా అని సాధు సార్ చెప్తూ ఉంటాడు. మర్డర్ చేసిన వాడికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించి ఇంకేం వెతుకుతున్నారు నువ్వు నీ టీం అని హోమ్ మినిస్టర్ కోపడుతుంటాడు. మర్డర్ అతను చేయలేదు అని సాధు నాయక్ అంటూ ఉంటే, మరి ఎవరు చేశారు చెప్పు సాధు, నేను అడిగినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నట్టు, డిఎం అడిగినప్పుడు నేను సీఎం అడిగినప్పుడు నేను మౌనంగా ఉండలేను కదా అని చెప్తూ ముందు కేదార్ని అరెస్ట్ చేయండి, అప్పుడు మన మీద ఉన్న ప్రెజర్ తగ్గుతుంది, అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ అని టైం వేస్ట్ చేయకుండా కేదారే మర్డర్ చేశాడనడానికి సాక్ష్యాలు సంపాదించండి. నేను చెప్పింది నీకు అర్థమైందా సాధు? ఆ కేదార్ అరెస్ట్ అయ్యాడన్న న్యూస్తో నాకు ఫోన్ చేయి అని హోమ్ మినిస్టర్ ప్రెజర్ పెడతాడు. సరే సార్ అని సాధు నాయక్ కాల్ కట్ చేస్తాడు. రమ్యకి కాల్ చేస్తాడు. రమ్య కేడీ ఫోన్ డ్రాప్ చేసి వెంటనే లొకేషన్ నాకు పంపించు అని చెప్తే సాధు నాయక్ ఓకే అని రమ్య అంటుంది. కిరణ్కి ఫోన్ చేసి కిరణ్ నేను చెప్పిన చోటికి రమ్మని చెప్పు టీంని, మనం కేదార్ని అరెస్ట్ చేయబోతున్నాం అని సాధు నాయక్ అంటాడు. ఇక రమేష్ షాక్ అవుతాడు. ఏమంటున్నారు సార్ అని అడుగుతూ ఉంటే టీంని ఇమీడియట్గా రమ్మని చెప్పు అని సాధు నాయక్ కాల్ కట్ చేస్తాడు. ఈ విషయాన్ని జేడీ మేడంకి చెప్పాలి అని రమ్య జేడీకి కాల్ చేస్తుంది. ఇంకోవైపు కేదార్ ఏమైంది జేడీ అని అడుగుతుంటే సాధు నాయక్ నీకు అరెస్ట్ చేయడానికి బయలుదేరంట అని చెప్తూ ఉంటే ఇది కేడీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలాంటిది జరుగుతుందని ఊహించిందే, ఇట్స్ ఓకే,
నేను సాధు దగ్గరికి వెళ్తాను, నువ్వు వెళ్ళి మేనేజర్ సంగతి చూడు అని జేడీతో చెప్తూ ఉంటే, లేదు లేదు కేడి, జరిగేదంతా చూస్తుంటే నాకెందుకో హీరోయిన్ మర్డర్ వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారనిపిస్తుంది. లేకపోతే త్రిపాఠి కిరణ్ రిస్క్ పెట్టి మరి వాళ్ళని కాపాడాలని అనుకోడు కదా. ఒక్కసారి నేను మళ్ళీ అరెస్ట్ అయితే ఈసారి మనం ఆలోచించేలోపే నిన్ను దోషించేస్తారు. ఫస్ట్ త్రిపాఠి చేతిలో నుంచి మహేందర్ని కాపాడాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందో, హీరోయిన్ చంపింది ఎవరో కనిపెడితే తప్ప నువ్వు సేఫ్గా అయితే ఈ కేసులో నుంచి బయటికి రాలేవు అని జేడీ అంటుంది. సరే, ముందు త్రిపాఠి మహేందర్ని ఎక్కడ తీసుకెళ్లారో కనిపెడదాం అని కేడి చెప్తాడు. మహేందర్ నేను అరెస్ట్ అయ్యానని తెలియగానే నేను ఎక్కడ నిజం చెప్పేస్తానని భయపడి నన్ను చంపేస్తారేమో అని అనుకున్నాను సార్ అని. అలా ఎలా చేస్తారు? సార్కి ఎప్పుడు ఎలా ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో చాలా బాగా తెలుసు, నువ్వేం వరి అవ్వకు అని త్రిపాఠి మనసులో అనుకుంటాడు. నేను ఇప్పుడు ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతానని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సాధు నాయక్ కేడి ఎక్కడున్నాడో ట్రాక్ అయిందా అని అడుగుతూ ఉంటే రమ్య కిరణ్ ఇక చెప్తూ ఉంటారు. రమ్య కేడి చెప్తూ, సార్ ఇంకొక 20 నిమిషాల్లో జేడీ కేడి కార్ టోల్ గేట్ దాటి వెళ్ళిందంట అని చెప్తూ ఉంటారు. పటాన్ చెరువు వైపు వెళ్ళిందని సీసీ కెమెరాలు చూసి చెప్పారు అని చెప్తూ ఉంటే, అయితే త్రిపాఠి ఏ క్షణంలోనైనా మహేందర్ని చంపేయచ్చు. అదే జరిగితే ఇక చీకట్లో ఉండి ఇదంతా చేస్తున్న వాళ్ళని మనం ఎప్పటికీ పట్టుకోలేం అని జేడీ చెప్తూ ఉంటుంది. ఎదురుగా సాధు నాయక్ కారు అడ్డం పెడతారు. కేడీని అరెస్ట్ చేయడానికి వచ్చాం జేడీ అని సాధు నాయక్ అంటాడు. సార్ జరిగిందేంటో మీకు తెలుసు, కేదార్ ఏ తప్పు చేయలేదని కూడా మీకు తెలుసు అని జేడీ చెప్తుంది. తెలిసినా కూడా నేనేం చేయలేను, రూల్స్ గురించి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అని సాధు నాయక్ అంటాడు. సార్ నాకు ఒక్కరోజు టైం ఇస్తే నిజమేంటో నేను నిరూపిస్తాను అని జేడీ అంటుంది. టైంని ఇచ్చే పరిస్థితిలో నేనే ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. అన్ని దారులు మూసుకుపోయాయి. కేదార్ని అరెస్ట్ చేయక తప్పడం లేదు. నువ్వు అడ్డొచ్చి తప్పు చేయకు. కిరణ్ కేదార్ని కస్టడీలోకి తీసుకో అని సాధు నాయక్ అంటాడు. కిరణ్ కేదార్ని పట్టుకునే లోపు వ్యాన్లో కేదార్ని తీసుకొని వెళ్ళిపోతారు. నాకు తెలిసి మీరన్ మనుషులే తీసుకువెళ్ళి ఉంటారు. వాళ్ళు కేడీని ఏం చేస్తారో అని భయంగా ఉంది అని జేడీ చెప్తుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చిన నా దగ్గరే నీ ట్రిక్స్ ఫెయిల్ చేస్తున్నావా అని సాధు నాయక్ అడుగుతాడు. ట్రిక్సా? ఏం మాట్లాడుతున్నారు సార్? జస్ట్ మీ కళ్ళ ముందే రౌడీలు వచ్చి కేదార్ని కిడ్నాప్ చేశారు, మీరు కూడా చూస్తున్నారు కదా. అయినా నేను ఇలాంటి పని చేస్తానని మీరు ఎలా అనుకున్నారు సార్? సార్ అసలు ఎలా అని జేడీ అడుగుతుంది. గుడ్ మూవ్ జేడీ, సార్ ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని సాధు నాయక్ అంటాడు. ఇంకోవైపు కేడీని తీసుకువెళ్ళిన వాళ్ళందరూ కూడా ముసుగులు తీసేస్తారు, నవ్వుతూ ఉంటారు. థ్యాంక్స్ బ్రో అని కేడీ ఇక సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఒక్కసారి నువ్వు రంగంలోకి దిగితే ఎందుకు ఏమిటి అని ఎదురు నిలబడే లేకపోతున్నారు ఎవరు కూడా. నాకు కూడా ఇవాల్టి వరకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఓకే కేడీని కాపాడి నేను తీసుకొస్తాను. బై ద వే నువ్వేదో పనిలో వెళ్తున్నావు కదా, వెళ్ళు అని జేడీకి చెప్తూ ఉంటే జేడీ థ్యాంక్ యూ సార్ అని చెప్పి జేడీ వెళ్ళిపోతుంది. కేడీకి ఫోన్ చేసి, సాధు సార్ మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరారు. నేను మేనేజర్ని పట్టుకొని హీరోయిన్ని ఈ మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకునేంత వరకు మీరు సాధు సాయికి అస్సలు దొరకకూడదు అని జేడీ చెప్తుంది. సరే జేడీ నువ్వు జాగ్రత్త అని కేడీ ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇంకొక వైపు త్రిపాఠితో మేనేజర్ అడుగుతుంటారు, ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటే, నేను ఏ విషయమైనా ఒకేసారి చెప్తాను, మళ్ళీ చెప్పను, నా పద్ధతిలో ఇక చూపిస్తాను అని మహేందర్ని ఎవరూ లేని చోటుకి తీసుకువెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడతాం అని త్రిపాఠి మహేందర్ని కూర్చోబెట్టి చూస్తూ ఉంటాడు. ఏమైంది సార్, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? హోమ్ మినిస్టర్ గారే కదా నన్ను జైలు నుంచి తప్పించమని అని మీకు చెప్తూ ఉంటారు కదా అని చెప్తూ ఉంటే, ఎక్కడున్నావు త్రిపాఠి, అసలు ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఒంటి మీద ఉన్న కాకి కాకుండా ఇంకెవరికి పనిచేస్తున్నావు అని జేడీ త్రిపాఠిని ప్రశ్నిస్తూ కంగారు పడుతూ ఉంటుంది.